ఆచి చికెన్ మసాలా. ఖమ్మం వెలుగుమట్ల బాధితులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటి వరకు బాధితులకు మద్దతుగా లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున వారికి వైద్య సహాయం కూడా అందడం లేదని విమర్శించారు. మధ్యాహ్నం ఖమ్మం నగరం జెడ్పీ కూడలిలో వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో డీఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేసినందుకు 41 CRCC కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు పోలీసులు. స్టేషన్ నుంచి వచ్చిన కవిత నిర్వాసితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటి వరకు బాధితులకు మద్దతుగా లేదని మండిపడ్డారు. ప్రభుత్వం తరపున వారికి వైద్య సహాయం కూడా అందడం లేదని విమర్శించారు. మధ్యాహ్నం ఖమ్మం నగరం జెడ్పీ కూడలిలో వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. దీంతో డీఎస్పీ అధ్యక్షులు విశారదన్ మహారాజ్ కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేసినందుకు 41 CRCP కింద నోటీసులు ఇచ్చి విడుదల చేశారు పోలీసులు. స్టేషన్ నుంచి వచ్చిన కవిత నిర్వాసితులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, ఖమ్మంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిరాహార దీక్షకు దిగారు. ఇటీవల కాలంలో భూములకు సంబంధించి ఇల్లును ప్రభుత్వం కూల్చేసింది. ఆ బాధితులను ఆదుకోవాలని కల్వకుంట్ల కవిత మధ్యాహ్నం ఖమ్మం చేరుకున్నారు. బాధితులతో కలిసి ఖమ్మంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఆమె పెద్ద ఎత్తున కూడా రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం దాదాపు 3 గంటలకు పైగా కూడా ఈ ధర్నా కొనసాగింది. ఈ ధర్నాలో అటు భూ బాధితులకు సంబంధించి వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 43 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, మొత్తం 43 మందిని పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, బాధితులను రెచ్చగొట్టి రోడ్డు మీదకి తీసుకొచ్చారన్న ఆరోపణలు, అట్లాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించారన్న ఆరోపణలతోటి వీరందరినీ కూడా 43 మందిని పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తర్వాతకి వాళ్ళను కాసేపు అక్కడ ఉంచాక తర్వాతకి వాళ్ళ చేత వివరణలు తీసుకున్నాక 41 CRPS కింద నోటీసులు ఇచ్చి వాళ్ళని విడుదల చేశారు. అనంతరం విడుదల చేయంగానే కల్వకుంట్ల కవిత వెంటనే బాధితులు ఆశ్రయం పొందుతున్నటువంటి అంబేద్కర్ భవన్ కు చేరుకున్నారు. అంబేద్కర్ భవన్ లోనే ఆమె నిరాహార దీక్షకు దిగారు. ఆమెతో పాటు విశారదన్ మహారాజన్, కల్వకుంట్ల కవిత, ఇంకా పలువురు స్థానికంగా ఉన్నటువంటి బాధితులతో కలిసి నిరాహార దీక్ష ప్రస్తుతం చేస్తున్నారు. నిరాహార దీక్షకు ప్రధాన ఉద్దేశం బాధితులను 2 వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఆదుకోలేదు. వారికి సరైన సౌకర్యాలు కూడా ఆశ్రయం పొందుతున్నటువంటి బాధితులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదు అనేది ఆ కవిత ఆరోపిస్తోంది. వాళ్లకు కనీస సౌకర్యాలు కల్పించాలి. ఎక్కడైతే ఇల్లు కోల్పోయారో ఆ భూమిలోనే ఇంటి స్థలం కేటాయించి బాధితులకు ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని కవిత మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉంది. మధ్యాహ్నం సమయంలో కూడా ఆ ధర్నా దగ్గరికి జిల్లా కలెక్టర్ రావాలని ఆమె ప్రధానంగా డిమాండ్ చేసింది. అయితే అక్కడికి కలెక్టర్ రాకపోగా ఆర్డీఓను పంపించారు. ఆర్డీఓ వచ్చి వాళ్ళని శాంతింప చేసినప్పటికీ వారు ఆర్డీఓ మాట వినలేదు. ఎట్టకేలకు కలెక్టర్ రాకపోయినటువంటి క్రమంలో వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం అంబేద్కర్ భవన్ లోనే బాధితులతో కలిసి ఆమె నిరాహార దీక్ష చేపట్టారు.
వారికి న్యాయం జరిగే వరకు కూడా తన పోరాటం కొనసాగుతుందని ఇప్పటికే కవిత ప్రకటించినటువంటి నేపథ్యంలో నోటీసులు సిఆర్పిఎస్ నోటీసులు అందుకుందాక కవిత ఆమె సొంత ప్రాంతానికి వెళ్తుందని పోలీసులు కూడా భావించారు. అందుకనే బయటికి వాళ్ళని విడుదల చేయడానికి కూడా అనుమతి ప్రస్తుతానికి ఇచ్చారు. అయితే ఆమె అనుకున్నట్టు వాళ్ళు పర్యటన కొనసాగకపోగా డైరెక్ట్ గా బాధితుల వద్దకు వచ్చి నిరాహార దీక్ష చేయడంతో పోలీసులు కూడా కొంత అయోమయానికి గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే బాధితులకు న్యాయం జరగాలన్నది కవిత ప్రధాన డిమాండ్ గా అయితే ప్రస్తుతం వినిపిస్తా ఉంది. ఎందుకంటే మంత్రులు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ముఖ్యమంత్రి దృష్టికి విషయాన్ని తీసుకుపోయినప్పటికీ కూడా ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం చేయట్లేదు. దీంతో బాధితుల్లో ఆందోళన నెలకొంది. అక్కడ ఇల్లు కోల్పోయిన వారిలో ఇప్పటికే ప్రభుత్వము మొత్తం కూడా విచారణ చేస్తా ఉంది. ఎంతమంది అర్హత ఉన్నారా అనేది విచారణ చేస్తున్నటువంటి క్రమంలో దాదాపు 600 నుంచి 700 కుటుంబాలు ఉంటాయని ఒక అంచనా ఉండే. అయితే ప్రభుత్వం అందులో ఒక సగం మందికే ఆశ్రయం పొందేందుకు ఇతర ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగతా వారికి కొంత అనర్హులుగా గుర్తిస్తున్నట్టు సమాచారం ఉంది. అందుకనే అక్కడ ఇల్లు కోల్పోయిన ప్రభుత్వము ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది డిమాండ్ గా వినిపిస్తా ఉంది. మిగతా బాధితులు కూడా వారితో పాటు తమకు కూడా ఇల్లులు కేటాయించాలని అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా వరకు కూడా ఆర్థికంగా పేదలే నష్టపోయారు. కూలీ నాలి చేసుకుంటే తప్ప వాళ్ళకు ఇల్లు గడవనటువంటి పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు కూడా ఈ భూదాన భూముల్లో ఇల్లు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వారందరినీ ఉన్నట్టుండి పంపిస్తే తమ పరిస్థితి ఏంటని గత కొంతకాలంగా వాళ్ళు రోడ్డెక్కి తమ వాదనను వినిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడ స్పందన అనేది రావట్లేదు. అందుకనే కవిత బాధితుల తరపున ఇవాళ పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి ఖమ్మంలోనే ఆమె మకాం వేసింది. బాధితుల కోసమే ఆమె ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తుంది. రాత్రి సమయం కూడా ఇంకా ఆమె అధికార యంత్రాంగం వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కూడా ఈ నిరాహార దీక్ష కొనసాగుతుందని అయితే కవిత చెప్తా ఉంది. ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో వారు రాత్రి సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు బాధితులు, వాళ్ళ కనీసం భోజనం గాని పడుకోవడానికి కనీసం దుప్పట్లు గాని ఇతర చాపలు కూడా లేక చాలా అవస్థలు పడుతున్నారు. వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళ సమస్యలు కూడా ఆమె వింటుంది. ఆమె ఒకటే డిమాండ్ చేస్తా ఉంది, వారికి ఒక హామీ ఇచ్చేంత వరకు కూడా నేను ఖమ్మంని వదిలి వెళ్లేది లేదని కూడా కవిత చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నిరాహార దీక్షను రాత్రి సమయంలో ఇప్పటికే పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. మరొకసారి కూడా కవితను అరెస్ట్ చేస్తారనేది కూడా ఊహాగానాలు వస్తున్నాయి. ఆమెను ఇప్పటికే అరెస్ట్ చేసి నోటీసుల ద్వారా యాకేష్ అయితే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం 700 కుటుంబాలకు సంబంధించి ఎలాంటిగా కూడా పట్టించుకోవడం లేదు. వారికి సంబంధించి ఎలాంటిగా ఆదుకోవడం లేదు అంటూ కూడా కవిత ఆరోపిస్తున్న పరిస్థితి. ఇన్ని రోజులైనా కూడా ప్రభుత్వం ఎందుకు దీనిపైన స్పందించడం లేదు? 700 కుటుంబాలకు సంబంధించి ఎందుకు ఇంకా స్పష్టమైన హామీ కానీ ప్రకటన కానీ ఇవ్వడం లేదు? ఇప్పటికే ఈ భూదాన భూములు 1954 సంవత్సరంలో కొంతమంది ఈ పేదల కోసం భూమిని దానం చేశారు. అది ఆ ప్రభుత్వం వద్దనే ఉన్నది. ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భూములు ఇవ్వాలనేది ప్రధాన డిమాండ్, ప్రధాన వాదనగా అప్పటి నుంచి కూడా ఉంది. అయితే ఆ భూమిని ఆ ప్రభుత్వం దగ్గర ఉంచుకోవడం లేక మొత్తం 64 భూదాన భూముల్లో ప్రస్తుతం 31 ఎకరాల్లో కూడా ఇప్పుడు ఆ బాధితులంతా ఇల్లు నిర్మించుకొని ఉన్నారు. ఇప్పుడు కూలిపోయాయి. అయితే దాంతో పాటు ఇంకో 31 ఎకరం భూమి కూడా ఉంది. ఆ భూమి అంతా కూడా ఆక్రమణకు గురైంది. ఓన్లీ 31 ఎకరం మాత్రమే వీళ్ళు పేదలు గుడిసెలు వేస్తున్నారు. ఇప్పుడు ఆ భూమిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మొత్తం ప్రభుత్వం ప్రజా ప్రయోజనం కోసం దీన్ని వినియోగిస్తామని చెప్తున్నప్పటికీ కూడా పేదలే కదా గుడిసెలు వేస్తుంది, వారికి ఎందుకు పట్టాలు ఇవ్వట్లేదు, ఎందుకు వాళ్ళ ఇళ్లను కూల్చారనేది పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం మీద అధికార యంత్రాంగం మీద విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇటీవల కాలంలో స్పందించారు. అక్కడ ఇల్లు కోల్పోయిన బాధితులతో కలిసి కొంతమంది బాధితులతో కూడా మంత్రి పొంగులేటి మాట్లాడారు. వారి సమస్యలు విన్నారు. వాళ్ళు అసలు ఎందుకు ఈ సమస్య వచ్చిందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ బాధితులు కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా కొంతమందికి డబ్బులు ముట్టజెప్పి అక్కడ స్థలాలను కొనుక్కున్నారు అనేది పోలీసుల విచారణలో తేలింది. దాదాపు ఒక 14 మంది ముఠాగా ఏర్పడి అందులో డబ్బులు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. 3 కోట్ల రూపాయలు కూడా పేదల నుంచి వసూలు చేశారనేది పోలీసులు గుర్తించారు. ఒక 14 మంది మీద కూడా కేసులు పెట్టి వాళ్ళని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ భూములు కాకుండా వేరే చోట నిజంగా అర్హత ఉండి ఇల్లు కోల్పోయిన వారిని గుర్తించే పని చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఆ నేపథ్యంలోనే దాదాపు 14 మండలాలకు సంబంధించినటువంటి
బాధితులు 14 మండలాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ క్రమంలోనే అధికార యంత్రాంగం అంతా కూడా ఆయా ప్రాంతాలకు వెళ్లి వాళ్ళు నిజంగా అర్హులా కాదా అంటూ కూడా ఒక సర్వేని కూడా చేశారు. ఆ సర్వేలో దాదాపుగా 700 కుటుంబాలు అక్కడ ఆశ్రయం పొంది ఇళ్లను కోల్పోయినటువంటి తరుణంలో అధికారుల సర్వేలో మాత్రం ఒక 400 నుంచి 400 మంది మాత్రమే లబ్ధిదారులు ఒక బాధితులుగా ఉన్నట్లు ప్రస్తుతం అధికారులు గుర్తించారు. అయితే మిగతా వారి సంగతి ఏంటి, వారిని కూడా ఆదుకోవాలనేది ఇప్పుడు అందరూ ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఒక 400 నుంచి 450 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రభుత్వమే నిర్మిస్తుందని ఆ ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే మిగతా వారిని మాత్రము వీళ్ళంతా కూడా అనర్హులు, కావాలనే అక్కడ గుర్తలేస్తున్నారు, లేకుంటే ఇల్లు నిర్మించుకున్నారు అనేది ఆ అధికార వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి 700 కుటుంబాలకు కూలిన చోటనే అదే స్థలాన్ని వారికి కేటాయించి ఇల్లు నిర్మించాలనేది డిమాండ్ వినిపిస్తా ఉంది. ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించారు. యాకేష్ అయితే 700 కుటుంబాలకు సంబంధించి భూధన్ భూముల్లో నివసిస్తున్న వారు రోడ్డున పడ్డ పరిస్థితి, తిరిగి మళ్లీ ఇల్లు కూడా నిర్మించుకోలేని పరిస్థితి వారిది. మరి వారికి సంబంధించి కవిత పలు డిమాండ్స్ వినిపిస్తున్నారు. మరి ఏంటి, ప్రభుత్వం వీటిపై స్పందిస్తుందా? భూ నిర్వాసితులకు న్యాయం జరిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఈ 700 కుటుంబాలలో 2 ప్రాంతాల్లో కూడా షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసి ఈ 2 వారాల నుంచి కూడా బాధితులను అందులోనే ఉంచుతున్నారు. ఒకటి అంబేద్కర్ భవన్, ఇంకోటి టీటీడీసీ సమావేశ మందిరంలో ఉంచుతున్నారు. అవి ఎందుకు కూడా ఆ 700 కుటుంబాలకు సరిపోవట్లేదు. మొత్తం కూడా ఆ చెట్ల కిందనే ఉదయం పూట ఉంటున్నారు, రాత్రి సమయంలో కూడా అదే చెట్ల కింద పడుకుంటున్నారు. ఎవరైనా దాతలు గాని వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు వచ్చి మధ్యాహ్నం భోజనం పెడితే తిని అక్కడే పడుకుంటున్నారు. కనీసం స్నానం చేసుకోవడానికి, ఇతర కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా వాళ్ళకు సౌకర్యాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధగా అక్కడ వెళితే మనకు అర్థమవుతుంది. ఆ సందర్భంలో వారంతా కూడా గూడు లేని పేదలుగా అక్కడే నివాసం పొందుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం వీరిని పూర్తిగా గుర్తించడంలో విఫలమైతుందని చెప్పుకోవచ్చు. అధికారులు కూడా చాలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 2 వారాలకు పైగా కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నప్పటికీ వివిధ పార్టీల కీలక నేతలంతా వచ్చి వారిని పరామర్శిస్తున్నప్పటికీ కూడా అధికారులు వాళ్ళని ఎవరు అర్హత ఉన్నారు, ఎవరు లేరనేది గుర్తించడంలో విఫలమైపోయారు. సర్వే అంటూ కూడా దాదాపు 2 వారాలకు పైగా గడుపుతున్నప్పటికీ కూడా అర్హులను ఇప్పటి వరకు గుర్తించలేదు. అందుకే అధికార యంత్రాంగం మీద విమర్శలు వస్తున్నాయి. మొదటి నుంచి కూడా భూదాన భూముల్లో వీళ్ళంతా ఇల్లు నిర్మించుకొని ఉంటున్నట్టు అధికార యంత్రాంగానికి తెలుసు. ప్రధానంగా రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ కూడా మొదటి నుంచి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు స్థలాలు తీసుకొని అందులో ఇళ్ల నిర్మాణం చేసుకొని ఉన్నప్పటికీ వాళ్ళు అన్ని ఇళ్లను ఒక్కసారిగా కూల్చేయడంతో కూడా వాళ్ళంతా కూడా నిరాశ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా లబోదిబోమని మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఆర్థికంగా నష్టపోయారు, శారీరక శ్రమతోని నష్టపోయినటువంటి సందర్భంలో బాధితులంతా తమకు న్యాయం చేయాలనేది వస్తుంది. అయితే ప్రభుత్వం మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఆ భూదాన్ భూములు ఇప్పుడు దాదాపుగా ఆ ప్రాంతంలో ఒక్కో ఎకరం 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు పలుకుతుంది. ఈ తరుణంలో ఆ భూమిని గనక పేదలకు ఇస్తే ఇతర అవసరాల కోసం ప్రభుత్వ భూమి ఉండదనేది అధికార వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా అదే భూమి కావాలని మాత్రం బాధితులు కోరుతున్నారు. ఈ తరుణంలో మాత్రం వాళ్ళకు కొంత రాజకీయంగా సపోర్టులు కలగడం, ఇక మంత్రులు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక హామీ ఇవ్వలేకపోతున్నారు. ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గంలో ఈ ప్రాంతం ఉంది. వాళ్ళ ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా ఆయన తీసుకెళ్లారు. బాధితులకు అండగా ఉంటామని చెప్తున్నారు. అయితే కవిత నిరాహార దీక్ష ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులంతా కూడా నిరాహార దీక్ష ప్రాంతంలో ఉన్నారు. కవితని మరొకసారి కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అనిషా. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.